మీడియా మిత్రులకి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలీ అన్న, లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా. నా రోల్ మోడలు. ప్రతిసారి అనంగానే రోకలు మర్చిపోయారా అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ మీరు మాకు. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. డైరెక్టర్ గారు వచ్చి యూఎస్ అండి, యూఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు నాకు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండు, అబ్బాయికి కాళ్ళు ఉండవన్నారు. ఏంది కాగుడింత మీద పడ్డాడేనా? కాళ్ళు సరేలే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నా. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాను. హీరో చెప్పే ప్రతి డైలాగు హీరోకి కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి. చాలా మంచి అందరికీ మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ అంటే కనపడిన వాళ్ళకి కూడా చీకటి అంటే భయం ఉంటుందా అనే క్వశ్చన్, ప్రతిదీ తీసుకున్న కాన్సెప్టు, రేడియో ఎఫ్ఎంలో దాంట్లో తీసుకున్న కాన్సెప్టు ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి. చాలా బాగా రాశారు. రైటింగ్ టీం నిజంగా మీకు ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రాంగ్ టీం దొరకడం అనేది నిజంగా అదృష్టం సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసిందే దాని క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. వాళ్ళ టీం ఎక్కువ మంది ఉన్నారు, అందుకే చప్పట్లు కొడుతున్నారు, అందుకే ఆయన పేరు చెప్పి. అవును, నిజంగా బాగా చేసి మీరు కూడా చాలా బాగున్నారు దీంట్లో. మేడం సుజాత గారు 10 years బ్యాక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అండి, మాకు ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు సడన్గా నాన్ సీజన్లో మంచు పడుతుంది. మేము బయటకు వచ్చేసరికి మాకు సంబంధం లేదు, ఆవిడ నాకు పరిచయం లేదు. రాజేష్కి పరిచయం అనుకుంటా. మేము రాజేష్ ఫ్యామిలీ మేము వెళ్ళాం. ఆవిడ మా అందరికీ జెర్కిన్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో, నిజంగానే మనకి యూఎస్లో ఒక ఇల్లు ఉందన్న ఫీలింగ్ అండి. మీరు అక్కడ ఉన్నంతకాలం అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడక్షన్ టీంలో ఉండటం, మీ అబ్బాయి ప్రొడ్యూసర్ అవ్వటం చాలా హ్యాపీ మాకు కూడా. అందరికీ సార్, సూరజ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా అంటే సినిమాని అన్నీ ఎత్తుక్కుంటుంది అనటానికి నిదర్శనం ఈ టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. పూర్ణ గారు వీళ్ళిద్దరు క్రియేటివ్ నుంచే ఈ సినిమాకి టైటిల్ కూడా యాక్చువల్గా హీరోయిన్ పేరు రమణి అనుకుంటారు, హీరోయిన్ పేరు సంజన. ఈ సినిమాలో ఆ రమణి కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా అది యాప్ట్ అవటం, అసలు ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మా హీరోయిన్ దీప్సిక మేడం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎదురు చూసింది ఈఎంఐ క్యారెక్టర్ ఎవరు చేస్తారని. లొకేషన్లో మీ డెడికేషన్కి గ్రేట్. ఎవరైనా చెప్పినా పట్టించుకోకుండా మీరు అనుకున్నది చేశారు. గుడ్. మీ హోంవర్క్ మీరు దాని గురించి ప్లాన్ చేసి చేయడం. సూర్య కూర్చొని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు. ఎందుకంటే కూర్చొని మనకి పక్క కింద పార్టీ పని చేయదు, పైన పార్టీ పని చేస్తుంది. అది కొంచెం మామూలు విషయం కాదు. ఏమున్నా కానీ ఏదో ఒక టైంలో కాలో ఏలో ఊగుతూ ఉంటుంది. చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు. మిమ్మల్ని మావాడు కూడా బాగా చూపించాడు. వెరీ గుడ్. అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనాల దగ్గరికి మీడియా వాళ్ళు కొంచెం ఫోర్స్గా తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఊపుతున్నాడు ఇలా, చాలా థ్యాంక్స్ అన్న యాక్సెప్ట్ చేసినందుకు. రేపు 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మా పెళ్ళికి వచ్చి చక్కటి విందు చేసి వెళ్ళండి. థియేటర్లో చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. లవ్ యూ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా అరుదుగా కనిపిస్తుంటారు శ్రీనివాసరెడ్డి గారు. నేను కూడా యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నా. మీతో పాటు ఏదైనా జాయింట్ ఉంటే చెప్పండి. రోజు కలుసుకోవచ్చు ఏ కాలం